అంటే నేను అదే అంటాను, మీ పిల్లలకు ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారా, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారా, అది ఆలోచించండి ఫస్ట్. ఆ విధంగా డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెట్టేస్తాను, టోటల్లీ అగేన్స్ట్. ఇంకోటి ఇల్లు కొన్నారనుకోండి, కనీసం 50% మీ సొంత డబ్బుతో కొనండి. ఇల్లు ప్లస్ లోపల ఫర్నిచర్ అన్నీ కలుపుకొని. కానీ నాకు ఇప్పుడు అవసరం ఉంది, నాకు 20 లక్షలు ఉన్నాయి, 60 లక్షలు ఇల్లు అవుతుంది, 40 లక్షలు ఉంచుకుంటే కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. 40 లక్షలు ఇన్స్టాల్మెంట్ ఎక్కడి నుంచి కడుతుంది, అది ఆలోచించాలి. కారు కొంటాను, కారు కొనడం అవసరం, ఎందుకు అవసరం అది, దానివల్ల నీకు ఏమొస్తుంది, కారు కొనడం వల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళు లోన్ ఇస్తున్నా తీసుకుంటున్నా అని చెప్పి లోన్ ఇస్తే తీసుకుంటే అఫ్ కోర్స్ వాళ్ళ బాధ్యత లేదు, మనకు తీసుకునే వాళ్ళకి బాధ్యత ఉంది. రీపేమెంట్ అయితే మనది కదా, ఇచ్చే వాళ్ళకు మైండ్ లేదు, కానీ తీసుకునే వాళ్ళకని ఉండాలి కదా కనీసం. అయితే చెల్లించాలి, తిరిగి చెల్లించాలి మనమే కదా. 35 లక్షల కారు ₹1,00,000 పెడితే ఇచ్చినప్పుడు 34 లక్షలు లోన్ ఇచ్చినప్పుడు అంత 34 ఎక్కడి నుంచి కడతారు సంపాదించేది, అది ఆలోచించాలి కదా. కారు పర్సనల్ సంపాదించడానికి కొనండి, కారు కమర్షియల్ ప్లేస్ కొనండి, ఏదైనా కొనుక్కోండి సంపాదించడానికి, కానీ ఖర్చు పెట్టడానికి వద్దు. సొంత డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టండి. కమిట్మెంట్ తీసుకోవాలి, మన కమిట్మెంట్ అది. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఈజీ మనం వచ్చేసరికల్లా ఈజీగా ఖర్చు పెట్టేద్దాంలే అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈవెన్ నేను చూసాను, మనకు స్టూడెంట్స్ కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వేసుకుని అకౌంట్ లోన్స్ ఇచ్చేస్తున్నాయి. ఎందుకోసం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి? అంటే దీన్ని కేర్లెస్ లెండింగ్ అంటారు. కేర్లెస్ లెండింగ్, కేర్లెస్ బారోయింగ్, నెగ్లిజెన్స్ లెండింగ్, కేర్లెస్ బారోయింగ్. బాధ్యత రహితమైన ఇది అప్పులు ఇవ్వడం. అదే మీరు అన్నట్టు ఇదివరకు ఒకరి నుంచి అడగాల్సి వస్తుంది, ఇప్పుడు అట్లా లేదు. కాల్ చేసి వాళ్ళే మేము క్రెడిట్ కార్డ్ ఇస్తాం, లేకపోతే మేము లోన్ ఇస్తాం, తీసుకుంటాం, అది చెడగొడుతుంది.